Hi, this is Priya. Welcome to VJ6 News. హబ్సిగూడలోని కాకతీయ రిక్రియేషన్ సెంటర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాలనీ వాసులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఇది మేము కాకతీయ నగర్ రిక్రియేషన్ సెంటర్ తరఫున కాకతీయ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ తరఫున ఈ కార్యక్రమం 15th ఆగస్ట్ని బ్రహ్మాండంగా చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఆట క్రీడలకి కాంపిటీషన్ పెట్టి ప్రైజులు ఇచ్చి మా తరఫున ట్రైనింగ్ టెన్నిస్లో రుతిక్ అనేవాడు అండర్ 14లో ఇండియా నెంబర్ 1 కూడా అయ్యాడు. సో ఇటువంటి అచీవ్మెంట్స్ని తీసుకుని మేము మా ప్రోగ్రెస్ చేసుకుంటాం. ఈ రిక్రియేషన్ సెంటర్ని లాస్ట్ 25 years నుంచి నడిపిస్తాం. గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అందరికీ ప్రైజెస్ వచ్చాయి. విన్నర్స్ అన్ని స్పోర్ట్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ టైక్వాండో చిన్నపిల్లలకి మైనర్స్ అండ్ సబ్ జూనియర్ టెన్నిస్, జూనియర్ టెన్నిస్, సీనియర్ చిల్డ్రన్ టెన్నిస్, తర్వాత మెన్స్ డబుల్స్, మెన్స్ షటిల్ సింగిల్స్, మెన్స్ షటిల్ డబుల్స్, క్యారమ్స్ అండ్ చెస్ ఇటువంటి అన్ని ఆటలు. ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు దాకా 20 మందికి ఇచ్చాము. సీనియర్ మెంబర్ హౌసింగ్ సొసైటీ 1956లో రిజిస్టర్ అయింది. అయిన తర్వాత సబ్సిక్వెంట్గా రిక్రియేషన్ పర్పస్ అని కాకతీయ రిక్రియేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి 1978లో రిజిస్టర్ చేసి దానికి అందరికీ కాలనీలో ఉండే వాళ్ళందరికీ స్పోర్ట్స్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ డ్యాన్సింగ్ యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేస్తూ ట్రైనింగ్ చేస్తున్నాము. చేసిన తర్వాత ఇప్పుడు ఆగస్ట్ 15th దీనికి కాంపిటీషన్స్ పెట్టి అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రన్నర్స్కి ప్లస్ సీనియర్ సిటిజన్స్కి అందరికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. అది ఈ ఫ్యూచర్లో కూడా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటున్నాము. చేసి అందరినీ కాలనీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి గ్రాండ్గా చేయాలని మా ఉద్దేశం.